గాక ప్రభువులను పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యం 86వ కీర్తన 11వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 86వ కీర్తన 11వ వచనం ధ్యానం చేసుకుందాం. దీనిలో దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధించుము. ఏంటండి? నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. స్తోత్రం కలుగునాక. ప్రభువునందు పిల్లరా, నిజంగా దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా మనం దేవుని చేత దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని యొక్క మార్గంలో మనం నడవాలంటే దేవుడే మనకు బోధించాలి. నీ నామమునకు భయపడినట్లుగా నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయమని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న. స్తోత్రం కలుగునాక. ఒకసారి మరి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఏడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని చెప్పేసి అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకము కుయుక్తి చేత మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే మోసం చేస్తూ ఉంటుందండి. సర్పము కుయుక్తి చేత అంటే అదే మోసపరిచే తెలివితేటలు. కుయుక్తి అంటే మోసపరిచేటువంటి తెలివితేటలు. మోసపరిచిన తెలివితేటల చేత సర్పం ఏం చేస్తూ ఉంటుందంటే మరి అవ్వని మోసపరిచినట్లుగా మనల్ని కూడా మోసపరచడానికి అది ప్రయత్నం చేస్తారు. పౌలు గారు కొరింథీ సంఘానికి ఎన్నో హెచ్చరికలు చేశారు. మరి మొదటి పత్రిక రాశారు, 2వ పత్రిక రాస్తా ఉన్నాడు. ఏంటంటే సర్పము తనకు కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు యేడలున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది. స్తోత్రం కలుగునాక. దేవుని యొక్క పవిత్రత నుండి మనం తొలగిపోతామని చెప్పేసి అని పౌలు గారు భయపడుతుంది. ఎందుకంటే చేసిన ప్రయాస ఏమైపోతుందో, చేసినటువంటి ప్రయాస ఎక్కడా వ్యర్థమైపోతుందేమో అని చెప్పేసి అని మరి దేవుని సన్నిధిలో పౌలు గారు భయపడుతూ ఉన్నాడు. నిజంగా పిల్లరా, ఒక సేవకుడు ఒక సంఘం గురించి భయపడటంలో బాధపడటంలో ఏమాత్రం కూడా మరి ఆశ్చర్యం కాదు. ఎందుకంటే సేవకుడు సంఘం కొరకు, బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ఎంతగానో ప్రయాసపడి ఒక మంచి మార్గాన్ని బోధించి మంచి మార్గంలో మరి నిలిచేటట్లుగా చేసి మంచి మార్గంలో మరి కృపలో, దేవుని కృపలో ఆ కుటుంబాన్ని కట్టి ఆ కుటుంబానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అన్నింటిని కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వారు ఒక స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు అంతా క్షేమంగా ఉన్నాము, అంతా బాగున్న ఒక స్థితిలో ఒకవేళ వాళ్ళు పడిపోతారేమన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియకుండానే మరి లోకం చేత ఆకర్షించబడి పడిపోయే పరిస్థితులు కలటువంటి రోజుల్లో మనము ఈరోజు ఉంటామన్న. స్తోత్రం కలుగును. కానీ చాలా భయంకరమైనటువంటి సంగతులు, ఈ భయంకరమైన సంగతులు, భయంకరమైన పరిస్థితులు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలుగునాక. మరి నిజంగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే నిజంగా దేవుని చేత ప్రతిరోజు బోధించబడుతున్నటువంటి వాళ్ళిద్దరూ ఆదాము అవ్వ అయినప్పటికీ దేవుడు లేని సమయంలో ఏం చేసిందంటే అవ్వని మరి సర్పము కుయుక్తి చేత మోసపరుచుతుందని చెప్పేసి అని మనం వాక్యం సెలవిస్తాం. అలాగే పిల్లరా, సేవకులు లేని సమయంలో, దేవుని యొక్క వాక్యం లేని సమయంలో ఈరోజు ఎంతోమంది మోసపరచబడతా ఉంటారు. దేవునికి దూరం అవుతూ ఉన్నారు, సంఘానికి దూరం అవుతున్నారు, సేవకు కూడా దూరం అవుతూ ఉన్నారు అనే విషయాన్ని గుర్తెరగాలి. ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే మనం ఒకవేళ చెరపబడిన మనస్సు మనలో ఉందేమో అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. చెరపబడినటువంటి మనస్సు. ఎందుకంటే సత్యం అనుసరించి నడుచుకోకపోతే, సత్యం అనుసరించే మార్గం లేకపోతే మన మనసు ఏమవుతుందంటే చెరపబడుతుందనే విషయాన్ని మనం గుర్తెరగాలి. స్తోత్రం కలుగును గాక. అలాగే మరొక భాగాన్ని కీర్తనలు 25వ కీర్తనలో 4-5 వచనం చూసుకుంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నీ మార్గాలను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను అని వాక్యం రాయబడతా ఉంది. స్తోత్రం కలుగును. నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నిజంగా దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మనం నడవాలి. ఆ రీతిగా దేవుని చేత ఉపదేశం మనం పొందుకోవాలి. ఎందుకంటే ఆయనే మన రక్షణకర్త అయిన దేవుడు, దినమెల్లా మన నీ కొరకు కనిపెట్టుచున్నానని చెప్పేసి అన్ని కీర్తన అక్కడ రాస్తాను. స్తోత్రం కలుగునాక. అలాగే మరి 25వ కీర్తన 12వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టు వాక్యం సెలవిస్తాను పిల్లల. 25:12 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి
బోధించును. స్తోత్రం కలుగును గాక. వాట్ మ్యాన్ హీ దట్ ఫియర్ ద లార్డ్, హిమ్ షల్ హీ టీచ్ ఇన్ వే దట్ హీ షల్ చూజ్. అంటే వాడు మనం కోరుకోవాల్సిన దేవుని మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కనుక ప్రియులారా, మనం కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తాడు అనేటువంటిది సత్యం. ఇది 25వ కీర్తన 12వ వచనంలో రాయబడతాను, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. నిజంగా మనం దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటే కనుక మనం కోరుకోవాల్సినటువంటి మార్గాన్ని ఆయన మనకు ఖచ్చితంగా మనకు బోధిస్తాడు. మనం కోరుకోవాల్సిన మార్గాన్ని ఆయన మనకు ఖచ్చితంగా బోధిస్తాడు. స్తోత్రం కలిగాక. ఉదయకాల సమయంలో దేవుడు మన నిజంగా మనం ఆయన యందు భయభక్తులు కలిగే వారిగా మనల్ని చేయను గాక. ఆయన యందు భయభక్తులు కలిగే వారిగా దేవుడు మన జీవితాలను కట్టును గాక, మన జీవితాలను బలపరచును గాక. అలాగే మరొక మాటను చూసినట్టయితే వాక్యం సెలవిస్తుంది. 27వ కీర్తన 11వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన లేఖన భాగమైనటువంటి కీర్తనలో 27వ కీర్తన 11వ వచనంలో వాక్యం ఏం రాయబడుతుందంటే, యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గం నన్ను నడిపింపు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. నిజంగా మంచి మార్గాన్ని ఆయన మనకు బోధించును గాక, సరళమైన మార్గంలో ఆయన మనం నడిపించను గాక. ఇట్లాగ ఎవరైతే కోరుకుంటారో ఉదయకాల సమయంలో దేవుడు వారిని ఆయన మనకు బోధ చేసి మనం నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు అట్టి రీతిలో మనం నడిపించి మనకు ఆయన మార్గాన్ని బోధించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కృపగల తండ్రి, సర్వోన్నతులు నీకు వందనాలు. మంచి దేవా నీ నామానికి మహిమ కలుగాక. ఉన్నవాడ అనవాడ మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుంది, యెహోవా నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపుము, నీ నామునకు భయపడినట్లు నా హృదయం నాకు ఏకదృష్టి కలుగు చేయమని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా మాకు బోధించండి, మాకు ఏకదృష్టి కలుగు చేయండి, నీ యందు నిలిచినట్లు మాకు సహాయం చేయండి. మీ కృప మీ సన్నిధి మా ఇళ్ళ బలపరిచి మహిమ తెచ్చుకోమని స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను.